విడాకుల తర్వాత కూడా సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో పోటీ పడి మరీ సినిమాలు చేసింది. ముందుగా ఆమె యశోద లాంటి సినిమా చేసి మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవడంతో పాటు సమంత పరువు పూర్తిగా తీసేసింది. విడాకుల తర్వాత సమంత ఓ అదిరిపోయే కమర్షియల్ సినిమా కోసం వెయిట్ చేస్తూ వస్తుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ్వరూ సమంతకు సరైన అవకాశం ఇవ్వట్లేదు. మధ్యలో విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ఖుషీ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. అయితే ఎట్టకేలకు సమంత తన మాజీ భర్త నాగచైతన్యకు సవాల్ విసిరే ఆఫర్ పట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా తనలో కమర్షియల్ హీరోయిన్ యాంగిల్ ఏమాత్రం తగ్గలేదని ఆమె ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆమెకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించింది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలు అందుకోలేదు. విజయ్ కు ఇదే చివరి సినిమా అన్న ప్రచారం కూడా జరిగింది. ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో విజయ్ మరో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇక హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ 69వ సినిమా ఉంది. ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లుగా తమిళ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. కమర్షియల్ గా యాక్షన్ పరంగా ప్రేక్షకులు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇక అలాగే గతంలో విజయ్ అలాగే సమంత కాంబినేషన్ లో వచ్చిన తేరి అంటే తెలుగులో పోలీసోడు సినిమా సూపర్ హిట్ అయింది.